నమస్కారం మేడం. నమస్తే అండి. సో మేడం, చాలా వరకు ఎక్కువగా మద్యం తీసుకునే అలవాటు చాలా ఎక్కువ మందికి ఉంది అని చెప్పొచ్చు. కానీ ఆ మద్యం తీసుకునడం మోడరేట్‌గా తీసుకుంటే ఏం కాదు అనే ఫోబియాలో కూడా ఉన్నారు. అంటే ఇప్పుడు మోడరేట్‌గా తీసుకుంటే మన బాడీకి ఏం కాదంటారా మేడం? అసలు ఆల్కహాల్ తీసుకోవడం వల్ల మన బాడీలో ఎలాంటి చేంజెస్ మనం చూసే అవకాశం ఉందంటారు? మన బాడీలో ఉండి ఎండోజీనస్ అంటాము. అంటే మన బాడీ కొంత ఆల్కహాల్ ప్రొడ్యూస్ చేస్తదండి. ఎప్పుడైతే మన ఫర్మెంట్ అవుతాయో ఇన్ ది ఇంటెస్టైన్స్ అనమాట. సో, ఈ ఫర్మెంటేషన్ అయినప్పుడు కానీ ప్రతి ఆల్కహాల్‌ని ప్రాపర్‌గా దాని బై ప్రొడక్ట్స్ వరకు తీసుకెళ్ళే రెస్పాన్సిబిలిటీ లివర్‌ది. వెదర్ ఇట్ ఈస్ ఎండోజీనస్ అంటే మనలో ప్రొడ్యూస్ అయ్యేది, లేదా ఎక్సోజీనస్ అంటాం బయట నుంచి తీసుకునేది. సో, లివర్ ఏం చేస్తుందంటే రకరకాల ఎంజైమ్స్ ప్రొడ్యూస్ చేసి ఆల్కహాల్‌ని దాని సింపులర్ ప్రొడక్ట్స్ కింద డివైడ్ చేసుకుంటూ ఫైనల్గా కార్బన్ డైఆక్సైడ్ ఇంకా వాటర్ కింద దాన్ని ఎక్స్క్రీట్ చేయడానికి ట్రై చేస్తాం. ఎప్పుడైతే మనం ఆల్కహాల్ అనేది ఒక లిమిట్ దాటిన తర్వాత, మోడరేషన్ అని చెప్పను, బట్ అక్కడ లిమిట్ అనేది ఇండివిజువల్ లివర్ డిటాక్స్ కెపాసిటీ డిసైడ్ చేస్తుంది ఎక్కువ. ఓకే. ఇప్పుడు ఒక లివర్కి కనుక దాన్ని డిటాక్స్ చేసే కెపాసిటీ ఉందనుకోండి, వాళ్ళకి ఎఫెక్ట్స్ ఏమీ తొందరగా తెలియవు. ఎఫెక్ట్ ఉంటుందండి. ఏదైనా మనం స్ట్రెస్సర్ అంటాం. అంటే ఎనీ కైండ్ ఆఫ్ స్ట్రెస్ రిలేటెడ్ అయినవి తీసుకున్నప్పుడు మనకి దాంట్లో రియాక్షన్ రావటం సహజమే. ఎలా మన బాడీ దాన్ని టాలరేట్ చేస్తుందో లేదా బ్రేక్ డౌన్ కెపాసిటీ అనేది ఇండివిజువల్ ఎవ్రీ కాన్స్టిట్యూషన్ వాళ్ళ లైఫ్ స్టైల్ బట్టి వేరీ అవుతుంది. అక్కడ మెయిన్ కండిషన్ అది. సో ఇప్పుడు ఆల్కహాల్ ఉందండి. ఆల్కహాల్ బ్లడ్లో రీడింగ్ రేజ్ అవ్వగానే ప్రతిదీ మన ఫుడ్ తీసుకునే ప్రతిదీ కూడా ఇంటెస్టైన్స్ వెళ్ళి ఇంటెస్టైన్స్ తర్వాత డెఫినెట్గా అది లివర్ ద్వారా పాస్ అవ్వాల్సింది. లివర్ దాని యొక్క డీటాక్సిఫికేషన్ ప్రాసెస్ ఫేజ్ 1, ఫేజ్ 2, ఫేజ్ 3 అని 3 ఫేజెస్లో చేసుకుంటుంది. అది చేసిన తర్వాతే మనకు అసిమిలేషన్లోకి వస్తుంది బ్లడ్. ఇది కామన్ ఫర్ ఎవ్రీ ఫుడ్. అలాగే ఆల్కహాల్ కూడా, కానీ ఆల్కహాల్ని బ్రేక్ డౌన్ చేసే కంప్లీట్ రెస్పాన్సిబిలిటీ లివర్ది. ఓకే. ఇప్పుడు మనం ఎప్పుడైతే ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తారో వాళ్ళు ఎలా కన్జ్యూమ్ చేస్తారు, వాట్ ఈస్ ద క్వాంటిటీ వాళ్ళు తీసుకునేది, తర్వాత ఒకే స్మాల్ డ్యూరేషన్లో ఎక్కువ క్వాంటిటీ తీసేసుకుని తర్వాత మళ్ళీ ఆఫ్టర్ 2-3 months వాళ్ళు తీసుకుంటున్నారా, ఇట్లా వేరియబుల్ కండిషన్స్ ఉంటాయండి. అండ్ అలాగే మేడం, ఆల్కహాల్ తీసుకునే విధానం కూడా మీరు అన్నారు కాబట్టి, అంటే ఎలా తీసుకోవచ్చు, అంటే ఎలా తీసుకుంటే ఎలాంటి ఎఫెక్ట్స్ ఉంటాయి? ఐ మీన్ చాలామంది రైట్. నా ఫస్ట్ క్వశ్చన్ ఏంటి, అసలు ఆల్కహాల్ ఎందుకు కావాలండి? అసలు ఆల్కహాల్ తీసుకోవాల్సిన అవసరం ఏంటి? ఎందుకు ఆల్కహాల్ని ఒక సోషల్ డ్రింక్ కింద ఇంట్రడ్యూస్ చేశారు? ఎందుకు టీ అండ్ కాఫీ ఇలాంటివి ఎందుకు తీసుకుని ఇట్ కెన్ బి అ సోషల్ పార్ట్ కదా. అసలు ఆల్కహాల్ని సోషల్గా ఎందుకు తీసుకొచ్చారు? ఎస్, చాలామంది దాన్ని సోషల్ డ్రింకింగ్ అంటారు. నా ఉద్దేశంలో దాని నెసెసిటీ అయితే ఏమీ లేదండి. ఎందుకంటే బికాజ్ అది మనం కనుక కరెక్ట్గా మెకానిజం తీసుకున్నాం అనుకోండి, ఆల్కహాల్ తీసుకోగానే మీ గట్ ఒక లెవెల్ తీసుకున్న వెంటనే మీ గట్ స్టార్ట్స్ రియాక్టింగ్ అని, గట్లో అది ఇన్ఫ్లమేటరీ, రైట్. ఎప్పుడైతే మీ గట్లో ఇన్ఫ్లమేషన్ కండిషన్స్ అన్నీ వస్తాయి, మీ గట్ దాన్ని రిపేర్ చేయడానికి చూస్తుంది. ఆ తర్వాత మళ్ళీ ఇట్ పాసెస్ త్రూ ద లివర్ కూడా దాన్ని డీటాక్స్ చేసుకుంటూ వెళ్తుంది. కొంతసేపు అయిన తర్వాత ఇఫ్ యూ మనం కంటిన్యూ చేసుకుంటూ వెళ్ళినప్పుడు మనకి ఆల్కహాల్ అనేది మేజర్గా ఇట్స్ అ న్యూరోటాక్సిన్. అది మెయిన్గా దాన్ని ఎందుకు ఇప్పుడు అంత సైకో న్యూరోటాక్సిన్ కింద కన్సిడర్ చేయబడింది, ఎందుకంటే అది మన బాడీని కంట్రోల్ చేసేవి రెండు. ఒకటి ఎండోక్రైన్ సిస్టమ్, అంటే గ్లాండ్స్, హార్మోన్స్ ఇవన్నీ. రెండోది నర్వస్ సిస్టమ్, బ్రెయిన్, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనుకోండి, నరాలు అనుకోండి, ఈ రెండు. ఇది డైరెక్ట్గా బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ అని ఉంటుందండి. దాన్ని బ్రేక్ చేసి బ్రెయిన్లోకి అది ఇట్ గోస్ ఇన్ టు ద బ్రెయిన్ సర్క్యులేషన్ అనమాట. ఓకే. అండ్ అలాగే మేడం, ఇక్కడ మీరు అన్నట్టుగానే చాలా వరకు కూడా తీసుకునేటప్పుడు కొందరు ఫ్రూట్స్తో తీసుకుంటారు, కొందరు స్టఫ్ అంటూ ఉంటారు, వాళ్ళకి నచ్చింది తీసుకుని ఉంటూ ఉంటారు. అంటే కొందరు గ్రేప్స్తో తీసుకున్నప్పుడు అది హెల్త్కి మంచిది అని కూడా అనడం నేను విన్నాను మేడం. దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? అక్కడ ఫస్ట్ నేనైతే నా ఉద్దేశంలో ఉండి ఆల్కహాల్ వాళ్ళు ఎందుకు తీసుకుంటున్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. అది వాళ్ళు ఎడిక్షన్ కింద తీసుకుంటున్నారో లేకపోతే ఏదైనా సోషల్ డ్రింకింగ్ అన్నా కూడా అది డెఫినెట్లీ ఒక ఇమోషనల్ ఆర్ సైకలాజికల్ ఇంబ్యాలెన్స్ వల్లే తీసుకుంటున్నాం. అంటే వీఆర్ ట్రయింగ్ టు ఎస్కేప్ అ సిచ్యువేషనా, మేమైతే అలా ఇవాల్యుయేట్ చేస్తామండి. మీరు ఒక సిచ్యువేషన్ని ఎస్కేప్ చేయడానికి, లైక్ ఒక స్ట్రెస్ వచ్చిందండి, దాన్ని ఎస్కేప్ చేయడానికి మీరు దాని మార్గం ఎంచుకున్నారా, లేదా అందరు ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు నో చెప్పలేరు కొంతమంది, వాళ్ళతో నో చెప్పలేక మీరు తాగుతున్నారా, లేకపోతే మన ఇంటర్నల్ బాధని మొత్తం వ్యక్తపరచలేక జస్ట్ టు బీ విత్ ద ఫ్లో అనుకోవడానికి ఇది తీసుకుంటున్నారా? అసలు అక్కడ పాయింట్ ఏంటనేది డీప్గా ఆలోచించడం ఇంపార్టెంట్. ఒకవేళ అది పాయింట్ అయితే ఆల్కహాల్ దానికి సొల్యూషన్ కాదు.
డెఫినెట్లీ కాదు. ఇన్ఫ్యాక్ట్ అది ఇంకా మీకు కొత్త ప్రాబ్లమ్స్ తీసుకొస్తుంది తప్ప ఆల్కహాల్ ఈజ్ నాట్ ద సొల్యూషన్. ఎందుకంటే జనరల్గా ఆల్కహాల్కి వెళ్ళిన వాళ్ళంతా ఇమోషనల్లీగా వెళ్ళిన వాళ్ళే. నెక్స్ట్ యూత్ ఎక్కువగా దానికి అడిక్ట్ అవుతారో లేకపోతే ఈజీగా అట్రాక్ట్ అవుతారు. ఎందుకంటే అదొక కల్చర్ అయిపోయింది. దాని ఒక కల్చర్ కింద మనమే ఎస్టాబ్లిష్ చేసాం. ఇది ఎక్కడా కూడా తాగాల్సిందే అనేది ఎక్కడా లేదు. ఎందుకంటే ఈ అరిస్ట్ అని ఇవన్నీ కూడా ఫర్మెంటెడ్ ఫుడ్స్ అనుకోండి, లేదా ఫర్మెంటెడ్ డ్రింక్స్ అనే మన పార్ట్ ఆఫ్ లైఫ్ ఉండేది. కానీ చాలా మెడిసినల్ ఫామ్లో ఉండేది. అంతేగాని ఇది ఇట్లాగ ఒక కల్చర్లో ఎప్పుడూ లేదు. ఓకే. సో మనం దాన్ని ఒక కల్చర్లో అడాప్ట్ చేసుకుని దానికి అట్రాక్ట్ అయ్యి విత్ టెంప్టేషన్ అంటాం. మనకు తెలుసు దాని గురించి ప్రాబ్లం ఉందని, కానీ మనం ఆగలేం. వి జస్ట్ గో టెంప్ట్ అయిపోతాం దానికి. సో ఈ 4 పాయింట్స్ ఇన్ మైండ్ మనం కన్సిడర్ చేసుకుంటాం. వాళ్ళు ఎందుకు దే ఆర్ గోయింగ్ టువర్డ్స్ ఇట్ అని. నేను చాలామంది పడతా సోషల్ డ్రింకింగ్, వాళ్ళు చెప్పారు కాబట్టి మేము తాగాలి. సో అలాంటప్పుడు మేము వాళ్ళ వైపు చూసినప్పుడు వాళ్ళు ఓకే, వీళ్ళది మోర్ సైకోసోమాటిక్ బేస్ మీద వీళ్ళు వెళ్తున్నారు. ఇది ఆల్కహాల్ మనం కొంచెం విడమర్చి చూసినట్టయితే ఫస్ట్ అది బ్రెయిన్ అటాక్ చేస్తుందండి. సో బ్రెయిన్లో ఇది స్లోగా మనం తాగుతున్న కొద్దీ, లెవెల్స్ ఆఫ్ ఆల్కహాల్ పెరుగుతున్న కొద్దీ కోఆర్డినేషన్ తగ్గటం మొదలు పెడుతుంది. ఎందుకంటే అది సెరిబెల్లంని అటాక్ చేస్తుంది. సో అందుకనే తూలటము ఇది ఎవరికి వస్తుంది అంటే టాలరెన్స్ అనేది ఇండివిజువల్ బేస్ మీద వేరీ అవుతుంది. నెక్స్ట్ అది కాగ్నిషన్ని ఇంబ్యాలెన్స్ తీసుకొస్తుంది. కాగ్నిషన్ అంటే ఏంటి, అసలు అవగాహన ఏం జరుగుతుంది ఏంటి అనేది నెమ్మదిగా అది రెడ్యూస్ చేస్తుంది. ఎందుకు చేస్తుంది, మన బాడీలో ఉండే న్యూరో ట్రాన్స్మిటర్స్ అని ఉంటాయి. అంటే ఒక నరం ఇంకో నరంతో ఏదైనా కమ్యూనికేట్ అవ్వాలంటే సిగ్నల్స్ ఇవ్వాలి. ఆ కెమికల్ సిగ్నల్స్ని న్యూరో ట్రాన్స్మిటర్స్ అంటాం. మనం హ్యాపీ అవ్వాలంటే ఒక రకమైన న్యూరో ట్రాన్స్మిషన్ జరుగుతుంది, మనం సాడ్ అవ్వాలంటే ఒక రకమైన న్యూరో ట్రాన్స్మిషన్ ఉంటుంది. ఏది కూడా కంటిన్యూస్ ఉండదు. ఒకటి కనుక న్యూరో ట్రాన్స్మిషన్ అయింది, మనం ఒక రియాక్షన్, ఫర్ ఎగ్జాంపుల్ హ్యాపీ ఆర్ లాఫ్ అనుకోండి, నవ్వుతూనే ఉండిపోరు మీరు, యూ విల్ స్టాప్. ఆ స్టాప్ అయ్యేది కూడా ఇంకో న్యూరో ట్రాన్స్మిషన్ ప్రొడ్యూస్ అవుతుంది. సో ఇట్స్ అ వెరీ కోఆర్డినేటింగ్ సిస్టమ్ అనమాట మన బాడీలో ఉండేది. ఈ ఆల్కహాల్ వచ్చి ఏం చేస్తుందంటే గాబా అనే దాన్ని కంప్లీట్గా విచ్ ఇస్ అన్ ఇన్హిబిటరీ, దాన్ని పెంచడం మొదలు పెడుతుంది. సో ఈ ఇంబ్యాలెన్స్ ఆఫ్ న్యూరో ట్రాన్స్మిషన్స్ అనేది ఆల్కహాల్ తీసుకొస్తుంది. దాంతో మన బిహేవియరల్ చేంజెస్ అనేవి ఫస్ట్ స్టార్ట్ అవుతాయి. ఓకే. అందుకనే మనం కాగ్నిషన్ కోల్పోతాం. మనకి ఏం జరుగుతుందో అర్థం కాదు. ఎప్పుడైతే మనం ఇది ఫస్ట్ అసలు ఎందుకు ఇది బాగుందే, వీ షుడ్ టేక్ ఇట్ అగైన్ అని ఎందుకు అనిపిస్తుంది అంటే డోపమైన్ రిలీజ్ చేస్తుంది. డోపమైన్ని రిలీజ్ చేపిస్తుంది. ఎప్పుడైతే ఆ డోపమైన్ అనేది రిలీజ్ అవుతుందో దాన్ని ప్లెజర్ హార్మోన్ అంటాం. సో ఎప్పుడు మన మైండ్ ఎలా ఉంటుందంటే అండి, ఒకటి కనుక నచ్చింది అనుకోండి, వి టెండ్ టు రిపీట్. అవును. ఎందుకంటే బట్ మనకు అర్థం కాని విషయం ఏంటంటే నెక్స్ట్ టైం రిపీటేషన్ మనం ఎక్కువ ఇంటెన్సిటీతో చేస్తాం. సో ఆల్కహాల్ క్వాంటిటీ ఇప్పుడు ఇది ఇక్కడ వరకు మన బాడీ ఓకే ప్రొడ్యూస్ అయింది అనుకోండి, నెక్స్ట్ టైం ఎక్కువ వస్తే కానీ దానికి మనం రిలీజ్ చేయలేం. సో మనకి తెలియకుండానే డోస్ పెంచుతూ వెళ్తాం. కాన్షియస్ డెసిషన్ నుంచి అది మనకి దాని కంట్రోల్లోకి వెళ్ళిపోతాం ఆటోమేటిక్. సో వీ ఈవెన్ డోంట్ నో అదేంటి ఇదివరకు ఇంత తాగితే సరిపోతుంది కదా, ఇప్పుడు ఎందుకు ఇంత అవసరం పడుతుంది అనేది మనం ఆలోచించాం. సో తెలియకుండానే మనం అడిక్షన్లోకి వెళ్ళిపోయే అవకాశాలు ఉంటాయి. దీన్ని రివార్డింగ్ సిస్టమ్ అని అంటాం మన బాడీ మెకానిజంలో. ఇంకా ప్లెజర్, ఈ రెండు ఎప్పుడైతే వస్తాయో అప్పుడే మనం ఇట్లా చేంజ్ అవ్వకుంటూ వెళ్తాం. ప్లస్ ఆల్కహాల్ తాగినప్పుడు ఇంకొకటి ఓపియాయిడ్ అని కొన్ని రిసెప్టార్స్ ఉంటాయి. అంటే మనకి పెయిన్ మెకానిజం అనేది ఉంటుందండి బాడీలో. యాక్చువల్గా మనం పెయిన్ని చాలా నెగిటివ్గా కన్సిడర్ చేసుకుంటాం, ఏంటి నొప్పి వచ్చిందంటే బాధ అని. కానీ పెయిన్ ఒక ప్రొటెక్టివ్ మెకానిజం మన బాడీ. ముందుగా సిగ్నల్ ఇస్తుంది అంటే పెయిన్ వచ్చిందంటే అక్కడ ప్రాబ్లం ఉందని అర్థం. మనం పెయిన్ ఎందుకు వచ్చింది, పెయిన్ తీసేద్దామని చూస్తున్నాం. ఎలా అయితే ఫైర్ అలారం మోగ్గానే అలారం బగలు కొట్టేద్దామని చూస్తున్నామో, పెయిన్ రాగానే పెయిన్ తీసేద్దామని ఆలోచిస్తున్నామే తప్ప పెయిన్ ఎందుకు వచ్చింది అని ఆలోచించట్లేదు. సో ఎప్పుడైతే ఆల్కహాల్ తీసుకుంటామో ఈ ఓపియాయిడ్ రిసెప్టార్స్ యాక్టివ్ అయ్యి పెయిన్ ఆటోమేటిక్గా తగ్గుతుంది. పెయిన్ కాజ్ ట్రీట్ అవ్వదు, బట్ దట్ పెయిన్ రెడ్యూసెస్. సో మనం ఏమనుకుంటాం, ఓహో ఆల్కహాల్ తాగానే పెయిన్ రెడ్యూస్ అయింది మనకి, వీఆర్ హ్యాపీ. దీనివల్ల దీంట్లో అడిక్షన్ సైకిల్లోకి మనం వెళ్తాం ఆల్కహాల్లో. సో దట్ మన తెలియకుండానే మనం డ్రైవ్ చేసే కారు మనం డ్రైవ్ చేయడం మొదలు పెడుతుంది దాంట్లో, రైట్. సో ఏమవుతుందంటే మనం ఆటోమేటిక్గా అడిక్ట్ అయిపోయి తర్వాత మనకు ఎఫెక్ట్ అయ్యేది లివర్ వచ్చేస్తుంది. సో ఫస్ట్ ఇది ఒక న్యూరోటాక్సిన్. ఇప్పుడు రీసెర్చ్ పరంగా ఇది కార్సినోజన్ కింద కూడా చెప్పబడుతుంది. ఇప్పుడు నెక్స్ట్ అదేమో లివర్, మేజర్గా లివర్ క్యాన్సర్స్కి, రెక్టల్ క్యాన్సర్స్కి బాగా కాజ్ చేస్తుంది. సివియర్ స్టేజెస్ ఎవరైతే అడిక్ట్ అయ్యారో మేడం, అంటే టాక్సిక్ లెవెల్ వరకు రీచ్ అయ్యారనుకోండి, వాళ్ళ బాడీ కండిషన్ ఎలా ఉంటుంది, అంటే మనం రికవరీ చేయొచ్చు అంటారా ఆ టాక్సిక్ లెవెల్ని? ఇది మైండ్ నుంచి వచ్చిన ప్రాబ్లం అయినప్పుడు మైండ్లో రికవరీ కావాలి అనేది వాళ్ళకి కూడా ఈక్వల్లీ అంత డిటర్మినేషన్ ఉండాలండి. అది చెయ్యకుండా చాలా కష్టం. వాళ్ళు
మేము మాందాం అనుకుంటున్నాం కానీ మానలేకపోతున్నాం అనే వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. అసలు ఈ తాగటంలో తప్పే ఉంది అనుకునే వాళ్ళకి ఎవరు ఏమీ చేయలేం. అందరూ తాగుతున్నారుగా నేను తాగుతున్నాను అనే వాళ్ళకి దానికి సొల్యూషనే లేదండి. అది వాళ్ళకి రియలైజేషన్ రావాలి. లేదు నేను ట్రై చేస్తాను, ఇది వద్దంటున్నారు అందరు కాబట్టి ఐ విల్ ట్రై, కానీ నాకు అవ్వట్లేదంటే డెఫినెట్లీ వీ కెన్ హెల్ప్. మేము ఎక్కువగా ఫ్లవర్ థెరపీస్ ద్వారా వెళ్తాం. సో మేము జనరల్గా ఎప్పుడు చెప్తుంటాను, కాన్స్టిట్యూషన్ బట్టి వేరియబుల్గా ఉంటుంది ఆల్కహాల్ అనేది, రియాక్టివిటీ అంటే బాడీ కండిషన్ బట్టి. ఇలాగా బాడీలో ఎప్పుడు కూడా సింగిల్ కండిషన్ ఉండదండి, దర్ ఇస్ అ కాంబినేషన్లో ఉంటాయి. సింగిల్ వాళ్ళు అసలు ఇప్పుడు ఉండట్లేదు ఎక్కువ. సో ఎక్కువ వాతా డామినెన్స్లో ఉన్న వాళ్ళకి గట్ ఇన్ఫ్లమేషన్ ఫస్ట్ వస్తుంది. వాళ్ళు ఎక్కువ టాలరేట్ చేయలేదు, గట్ ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ వచ్చి అలర్జిక్, అంటే మన బాడీలో ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్ని మనం యాక్టివ్ చేస్తాం దీని ద్వారా. పిత్తం తత్వం ఎక్కువ ఉన్న వాడికి లివర్ సెన్సిటివ్గా ఉంటుంది. వాళ్ళు ఆల్రెడీ నేచరే కొంచెం లివర్ ఈజీగా ఎఫెక్ట్ అయ్యేది, వాళ్ళకి ఆల్కహాల్ డైరెక్ట్ లివర్ మీద అటాక్ చూపిస్తుంది. సో వాళ్ళకి ఈజీగా లివర్ సిరోసిస్కి లేదా లివర్ ఇన్ఫ్లమేషన్స్కి వెళ్ళే అవకాశాలు ఎక్కువ. కఫం తత్వం ఉన్న వాళ్ళకి ఏంటంటే వాళ్ళు ఇంకా మెటబాలిజం స్లో డౌన్ చేసుకుంటూ వెళ్ళిపోతాం, ఫ్యాటీ లివర్లోకి తీసుకెళ్ళటం, మెటబాలిజం ఓవర్గా స్లో అయిపోవటం. ఇది తాగటం వల్ల కార్డియోవాస్కులర్ డిసార్డర్స్, అంటే మీకు వెజల్స్లో ఫ్యాట్ డిపాజిషన్స్ అవ్వటం, ఇట్లాంటి కండిషన్స్ వచ్చి హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్, వెజల్స్ రిలేటెడ్ ఇష్యూస్ రావటం అనేది జరుగుతుంది. అండ్ అలాగే మేడం, ఎక్కువగా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు ఒక సర్టన్ స్టేజ్ వచ్చాక పెరాలసిస్ మూమెంట్ వరకు కూడా వెళ్తూ ఉంటారు. అంటే ఆ కండిషన్ రాకుండా ముందుగానే ఐడెంటిఫై చేయడం ఎలా మేడం? చాలా ముందు ఐడెంటిఫై చేయొచ్చు. ఒకటి ఏంటంటే మనం టెస్ట్స్ ఉంటాయి, చాలా టెస్ట్లు ఉంటాయి. అంటే ఆల్కహాల్ వల్లే వచ్చిందా మీరు ప్రూవ్ చేయండి అంటే మనం దానికి వేరే టెస్ట్లకి వెళ్ళాలండి, మీరు ఇది తీసుకునే ఎంత కంటెంట్. కానీ వెరీ కామన్ ఆల్కహాల్ తీసుకుంటున్నప్పుడు ఇన్ఫ్లమేటరీ కండిషన్స్ రావటం, ఇన్ఫ్లమేటరీ రీడింగ్స్ అనేది ఎప్పుడు ముందు నుంచో వచ్చేస్తుంది. మేము పల్స్ ద్వారా కూడా చాలా మంది అడిగింది ఉన్నాయి, మీరు తీసుకుంటారండి ఆల్కహాల్, ఇట్ ఇస్ వెరీ ష్యూర్ తెలుస్తుందండి. ఎందుకంటే వాళ్ళలో ఆ దోషం తెలిసిపోతుంది వాళ్ళ నేచర్ బట్టి. మేము నిన్న వచ్చిన పేషెంట్ని కూడా అడిగాం. సో మేము క్లియర్గానే చెప్తాం, మీరు ఒక ట్రీట్మెంట్కి మనం వస్తున్నప్పుడు మన ఎయిమ్ ఏంటి, మన దాని పరంగా మనం వెళ్ళాలి. సో మీరు ఇది వదులుకోలేరు అన్నప్పుడు దీనిలో మీరు చేంజెస్ ఎక్స్పెక్ట్ చేయకండి. ఇప్పుడు మనం ఒక ఎయిమ్ అనేది ఉందండి, దానికి కావాల్సినవి తీసుకోవాలి, దానికి అక్కర్లేని వదిలేయాలి. మీరు ఇక్కడ మా దగ్గరికి వచ్చినది ఒక ట్రీట్మెంట్ కోసం. ఫర్ ఎగ్జాంపుల్ మీకు లివర్ దగ్గర పెయిన్ వస్తుంది, మీరు వచ్చారు. సో ఏది దాన్ని స్ట్రెస్ అవుట్ చేస్తుందో మీరు దాన్ని ఆపాలి. ఆల్కహాల్ అనేది మన బాడీలో ఆక్సిడేటివ్ స్ట్రెస్ డెవలప్ చేస్తుంది. అది ఒక విధంగా ఏం చేస్తుందంటే ఇంకేదైనా ప్రాబ్లమ్, సపోజ్ మోకాలు నొప్పితో వచ్చిన వాళ్ళకి దే డ్రింక్, సోషల్ డ్రింకింగ్ చేస్తారండి, అంటే వీక్లీ వన్స్ అంటున్నారు సోషల్ డ్రింకింగ్. సో వాళ్ళకి కూడా డెఫినెట్గా ఆల్కహాల్ వద్దని చెప్తాం. ఎందుకంటే వాళ్ళు అనొచ్చు లివర్ కాదా కదండి, మోకాలు నొప్పి కదా. ఆల్కహాల్ తీసుకున్నప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అని డెవలప్ అవుతుంది. ఆక్సిడేటివ్ స్ట్రెస్ అంటే ఏంటండి, మన బాడీలో ఫ్రీ రాడికల్స్ అని ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఆక్సిజన్ ఎప్పుడైతే మెటబలైజ్ చేసుకుంటాం. ఈ ఫ్రీ రాడికల్స్ని న్యాచురల్గానే మనం న్యూట్రలైజ్ చేయొచ్చు. మన ప్రతి సెల్కి ఉంటుంది ఆ సిస్టమ్, యాంటీ ఆక్సిడెంట్ సిస్టమ్ అంటాం. అది బాగున్నంతసేపు మనకు అసలు ప్రాబ్లం ఉండదు. ఎప్పుడైతే మన లైఫ్ స్టైల్ కానీ ఫుడ్ హ్యాబిట్స్ కానీ ఈ ఆక్సిడేటివ్ స్ట్రెస్ని పెంచేవి, ఇంకా రేషియో ఎక్కువ అయిపోతూ వెళ్తుందో మనం న్యూట్రలైజ్ చేసే కన్నా, అప్పుడు ఈ స్ట్రెస్ పెరగటం మొదలు పెడుతుంది. ఇది ఉన్నప్పుడు అసలు మీకు బాడీ హీలింగ్ వైపు రెస్పాండ్ అవ్వదు. మీరు పెయిన్ కిల్లర్ వేయండి, మీరు నేను అనేది అలోపతిక్ ఎనీ మెడిసిన్ వేయండి, వాళ్ళు వచ్చి కంప్లైంట్ చెప్పేది మేము చేస్తున్నాం కానీ ఇట్ హార్డ్లీ ఇట్స్ 5 hours పార్ట్, మళ్ళీ మేము మామూలు అయిపోతున్నామంటే అసలు హీలింగ్కే చేయట్లేదు, ఇన్ని రోజుల నుంచి మెడిసిన్స్ వాడుతున్నామంటే ఎందుకు వెళ్ళట్లేదు అనేది మనం ఆలోచించుకోవాలి. మిగతా వాళ్ళకి రెస్పాండ్ అవుతుంది, మనం రెస్పాండ్ అవ్వట్లేదంటే ఏదో మనలో రెసిస్టెన్స్ ఇస్తుంది. సో అలా ఆక్సిడేటివ్ స్ట్రెస్ ప్లేస్ అ వెరీ ఇంపార్టెంట్ రోల్. ఆక్సిడేటివ్ స్ట్రెస్ మిగతా చాలా వాటి నుంచి కూడా వస్తుంది, ఆల్కహాల్ ఇస్ అ వెరీ ఈజీగా ట్రిగర్ అయిపోతుంది. అండ్ ఫైనల్గా మేడం, మీరు చెప్పారు చాలామంది ప్లెజర్ కోసమో లేదంటే స్ట్రెస్ రిలీఫ్ కోసమో అండ్ కొందరు మనని పుష్ చేయడం కోసమో ఆల్కహాల్ తీసుకుంటున్నామని. అండ్ ఎస్పెషల్లీ స్ట్రెస్ కావచ్చు, స్ట్రెస్ రిలీఫ్ అండ్ రిలాక్సేషన్ కోసం మనకి ఆల్కహాల్ వర్క్ చేయదు. ఇది ఇన్ఫ్యాక్ట్ ఏమవుతుందంటే అండి, స్ట్రెస్ అది షార్ట్ టర్మే, వాళ్ళకి అనిపించేది షార్ట్ రిజల్టే తప్ప లాంగ్ టర్మ్లో మీరు ఇంకా స్ట్రెస్కే గురవుతారు, మీకు స్లీప్లెస్నెస్ ఉంటుంది. ఎందుకంటే మీకు 2 యాక్సెస్లు ఇక్కడ ప్రాబ్లం వస్తాయండి. ఒకటి న్యూరో ఇన్ఫ్లమేషన్ అంటాం, మీకు మొత్తం న్యూరోలాజికల్గా కూడా అది డిస్టర్బ్ చేసేస్తుంది న్యూరో ట్రాన్స్మిటర్స్ ద్వారా. సెకండ్ పిట్యూటరీ, హైపోథలామస్, పిట్యూటరీ, అడ్రినల్, ఇది ఒక యాక్సెస్ అండి. ఈ 3 కలిపి మనకి రియాక్ట్ అయినప్పుడు కూడా మనకి స్ట్రెస్ అనేది ఊరికే అగ్రవేట్ అయిపోతూ ఉంటుంది. సో ఈ ఆల్కహాల్ దీన్ని డిస్టర్బ్ చేసేస్తుంది. ఎప్పుడైతే ఇది డిస్టర్బ్ అవుతుందో మీకు అది తగ్గగానే
అంటే మన బాడీలో ఏమవుతుంది, మీరు ఆల్కహాల్ తీసుకోలేదు, ఆటోమేటికల్ న్యూరో ట్రాన్స్మిటర్స్ అన్ని డౌన్, ఎందుకంటే పుష్తోనే అది పైకి వస్తుంది కాబట్టి, న్యూరో ట్రాన్స్మిటర్స్ రిలీజ్ అవుతున్నాయి కాబట్టి, అది కూడా మనమే అలవాటు చేసుకుంటాం. మనమే అలవాటు చేసుకుంది. సో డిప్రెషన్ పెరుగుతుంది. అందుకనే దాన్ని తగ్గించుకోవడానికి మీరు ఇంకా క్వాంటిటీలో తీసుకోవాల్సి వస్తుంది. సో మీరు ఒక విషియస్ సైకిల్లోకి వెళ్ళిపోతారు. అండ్ దాని తర్వాత వచ్చే ఎఫెక్ట్స్ ఏమి అంత కంట్రోలబుల్ ఉండదు అన్లెస్ మీకు మీరు వదిలించుకుందాం అనుకుంటే తప్ప. అసలు మనం ఆలోచించుకోవాల్సిన అసలు మనం ఎందుకు ఇంకో దాని మీద డిపెండ్ అవ్వాలి, ఏది మన ఆ స్టిమ్యులెంట్ వైపు తీసుకెళ్తాం. ఎనీ ఎడిక్షన్ ఇస్ నాట్ రైట్ అండి. ఎనీ ఎడిక్షన్, అది మనిషి అయినా కావచ్చు, ఏదైనా ఎనీథింగ్. ఆల్కహాల్ ఇస్ మోర్ డ్యామేజింగ్. మనం ఏంటంటే మోర్ డ్యామేజింగ్ని ఎక్కువ చూస్తున్నాం. ప్రెగ్నెంట్ లేడీస్ కూడా తాగుతున్నారు. అంటే నేను చూసింది వెస్టర్న్ కల్చర్లో కూడా, ఇప్పుడు ఇక్కడ కూడా చూస్తున్నాను. అంటే వాళ్ళు ఆలోచించుకోవాలండి. ఎందుకంటే మీరు నెక్స్ట్ బేబీకి యువర్ ఏమంటారు క్షేత్రం, మీ నుంచి ఇంకో బేబీ, ఇంకో లైఫ్ వస్తుంది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ కదండి. మన నుంచి ఇంకొక లైఫ్ వస్తున్నప్పుడు ఇది కాంపిటీషన్ కాదు. వాళ్ళు తాగితే నేను తాగుతాను తాగండి, మీ లైఫ్ పక్కకి వెళ్ళిపోయాక తాగండి. ఆర్ మీ ఆ పాప మీ బర్త్ ఇచ్చేసిన తర్వాత మీ ఇష్టం. బట్ నా సజెషన్ అయితే అసలు మీరు ఆల్కహాల్ ఎందుకు తాగుతున్నారో ముందు ఆలోచించండి. ఏదైనా ఉంటే ముందు ప్రాబ్లమ్ సాల్వ్ చేసేసుకోండి. వీ డోంట్ నీడ్ ఎనీ స్టిమ్యులెంట్ అనేది నా స్ట్రాంగ్ ఫీలింగ్ అండి. అది కాఫీ అయినా కావచ్చు ఆర్ ఆల్కహాల్. అప్పుడప్పుడు ఒక బెవరేజ్ కింద తీసుకోవడానికి మనకి కాఫీ, టీ ఓకే, కానివ్వండి ఆల్కహాల్ ఏదైతే ఇంత డ్యామేజ్ కాస్ట్ చేస్తుందో అంత నెససరీ అనేది క్వశ్చనబుల్. ఎస్ మేడం. అండ్ అంటే మీరు ఇంతకుముందు ప్రెగ్నెంట్ లేడీస్ కూడా ఇప్పుడు మనం చూస్తే మోడర్న్ సొసైటీలో తీసుకునడానికి ఎక్కువ ప్రిఫరే చేస్తున్నారు అండ్ తీసుకుంటున్నారు కూడా. దాని ఇంపాక్ట్ బేబీ మీద ఎలా ఉంటుంది మేడం ఫర్దర్గా? సేమ్ అండి. మనకి ఏంటంటే ఇన్ఫ్లమేషన్ ఎప్పుడైతే పెరుగుతుందో మదర్ అండ్ బేబీ కనెక్షన్ చాలా ఎక్కువ ఉంటుందండి. ప్రెగ్నెంట్ లేడీస్ బిఫోర్ అంటే లేదా ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసే వాళ్ళు కానీ, లేదా ఆల్ ద లేడీస్ ఎవరైతే ప్రెగ్నెన్సీ ఇంకా అవ్వలేదు హూ వాంట్ ఎ బేబీ, వాళ్ళకి డెఫినెట్లీ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది బేబీకి ఎఫెక్ట్ ఉంటుంది. ఎందుకంటే ఒకవేళ మన డీటాక్స్ కెపాసిటీ ప్రాపర్గా లేదనుకోండి, మన లివర్ ఇప్పుడు మీరు కంటిన్యూస్గా టీనేజ్ నుంచి స్టార్ట్ చేసుకున్నారు, తాగుతున్నారు, స్లోగా లివర్కి కూడా కెపాసిటీ పడిపోతూ వెళ్తుంది. అంటే మనం ఏం చేస్తున్నామండి, ఒక వాటర్ కప్లో వాటర్ పోస్తున్నాం, కొంచెం వాటర్ పోసాం, అది బాగానే ఓకే అనుకుంటాం, మళ్ళీ పోసాం, ఫైనల్లీ రిమ్ వరకు వచ్చేస్తుంది. ఆ రిమ్ వరకు వచ్చిందో లేదో అనేది మీకు తెలుస్తుందా? తెలీదు. ఆ రిమ్ వరకు వచ్చాక ఇట్ స్టార్ట్స్ ఓవర్ఫ్లోయింగ్. ఓకే, సో ఆ రిమ్ వరకు రానివ్వకూడదు. ఎస్పెషల్లీ ఏంటంటే ఈ ఎఫెక్ట్ ఏదైతే ఉంటుందో ఇది మొత్తం బేబీ మీద పడుతుంది ఉంటుంది. ఆ రిమ్ వరకు వచ్చిన తర్వాత లివర్ దాన్ని డీటాక్స్ చేయలేదు. లివర్ దాని నార్మల్ ఫంక్షన్ డీటాక్స్ చేయకుండా ఇంకా స్ట్రెస్ అవుట్ అవుతూ ఉంటుంది. సో మీకు ప్రాపర్ డీటాక్సిఫికేషన్ జరగదు. ఆ తర్వాత మీరు చేసే ప్రతి యాక్షన్లోనూ దీని యొక్క రిఫ్లెక్షన్, ఆల్కహాల్ రిఫ్లెక్షన్ తప్పకుండా ఉంటుంది. బేబీకి ఆటో ఇమ్యూన్ కండిషన్స్, ఎలర్జీస్, గట్ ఇష్యూస్, హైపర్ యాక్టివ్ కిడ్స్ ఉండే అవకాశాలు బాగా ఎక్కువ. ఎందుకంటే అండి ఇది నర్వస్ సిస్టమ్ని ఎగ్జైట్ చేసేస్తుంది, మీ వైటమిన్ డి లెవెల్స్ని, ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ని లీచ్ చేస్తుంది. సో ఈ కండిషన్స్ అన్నీ ఉంటాయి కాబట్టి డెఫినెట్గా బేబీకి అది ఎఫెక్ట్ అవుతుంది. మదర్ తీసుకునే ప్రతి ఫుడ్, ప్రతి టాక్సిన్ రెండు పాజిటివ్ అండ్ నెగిటివ్ విల్ ఎఫెక్ట్ ద బేబీ. సో ఇట్స్ మా ఉద్దేశంలో డెఫినెట్లీ చాలా జాగ్రత్త పడాల్సిన విషయం, బోత్ ఫర్ మేల్ అండ్ ఫీమేల్. లేదు అట్లీస్ట్ మీరు ఇంకొకళ్ళకి ఫీమేల్ నెక్స్ట్ బేబీ వచ్చేంత వరకైనా మీరు ఆగటం బెటర్. లేదు అయినా ఐ వాంట్ టు డ్రింక్ అని అట్లీస్ట్ లెట్ ద బేబీ గో అని. బేబీ అయిపోయిన తర్వాత మీ ఇష్టం. ఎస్, గ్రేట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్.